తెలంగాణ మీడియా మిత్రులకు నమస్కారం చేస్తున్నాం. మేము రూమ్లో 10 మంది ఉన్నాము. ఇప్పటికీ 2 నెలల ఇజవడక మాకు డ్యూటీ ఇస్తలే, ఏమి ఇస్తలే. 4 నెలల జీతం ఇయ్యలే. ఇప్పటికి మా దగ్గర రూపాయి లేదు. మా దగ్గర తినడానికి కూడా పైసలు లేవు. ఒకరోజు తినడం, ఒకరోజు తింటలేము. మాకు ఇంటికి తోలేయండి అంటే ఇంటికి కూడా తోలేస్తలేరు. మీ విజలు అయిపోయినాయి, ఒక్కొక్కరికి 8,000 ఫైన్ పడుతుందని ఈ ముదిరిగాడు కూడా చేతులు ఎత్తేసిండు. మీ ముదిరి కాదని చెప్తారు. ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి. మాకు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఇలా మంది ఉన్నాం. మా ఇంటికి వచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మా కంపెనీ అల్క్మాన్ కంపెనీ, సప్లై కంపెనీ, దువా కత్తరా. మీడియా మిత్రులకు తెలియజేయలేదు ఏమనగా, మేము ఈ ఖత్తర్ దేశం నుంచి మాట్లాడుతున్నాం. మేము వచ్చి 6 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు జీతాలు ఇవ్వలేదు. ఓ పూట తింటున్నాం, ఓ పూట వండుకుంటున్నాం. ఇంత 2 నెలల వీసాలు పడాక, వీసాల సంగతి ఏంటంటే వీసాలు పడాయి, ఇక మీరు ఇంటికి పోవాలని చెప్పేసి అంటారు. మా ముదిరి ఏంటంటే మా ముదిరి మాకు ఇవ్వదు, మీ ముదిరి ఎక్కడున్నాడో మాకు ఇవ్వదు అని చెప్పేసి అంటారు. అనగా ముదిరి పేరు చెప్పారు. ఆఫీస్కి పోయి అడిగితే మాకు ఈ సిఐడి ఆఫీస్కు తోలేసి మమ్మల్ని అటు ఇటు తిప్పుతారు. మా పరిస్థితి దారుణంగా ఉన్నది ఇక్కడ పొజిషన్. దయచేసి మీడియా మిత్రులు పట్టించుకొని కొంచెం దయచేసి ఎటు చేసి మమ్మల్ని ఇండియాకు వచ్చే రప్పించేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇట్లా నరకయాతన పడుతున్నాం. మా రక్తాన్ని ఒక పీడ్చుకొని తాగుతారు ఇక్కడ. ఎందుకంటే దాదాపు చాలా మంది ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికీ మేము ఒక 60-70 మంది ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మీకు తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, దాదాపు అన్నలు అక్కలకు 70-80 పేర్లు పెట్టుకొని ఇక్కడికి వస్తారు. వట్టిగా వేస్ట్. ఈ ఖత్తర్ దేశం వచ్చి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు. అక్కడ బ్రోకర్లు అది ఈ పని అని చెప్పేసి నమ్మించి మోసం చేసి ఇక్కడ పంపిస్తారు. దయచేసి మీరు మోసపోకూడదు. ఎందుకంటే మీ మోసపోయి ఇక్కడికి వచ్చినాం. ఏజెంట్ మాటలు మీరు నమ్మి ఇక్కడికి రాకండి. ఖత్తర్ దేశం అనేదే రాకూడదు. ఎందుకంటే దాదాపు ఇక్కడ మొత్తం అంతా సప్లై కంపెనీలే ఇక్కడ ఉన్నాయి. దయచేసి మీరు ఖత్తర్ దేశం అసలే రాకూడదు. వేరే దేశాలు, ఇతర దేశాలు ఏదైనా పోతే పోరు, కానీ ఇక్కడికి మాత్రం రాకూడదు. ఎందుకంటే మా బాధలు మేము ఇక్కడ అనుభవించి చెప్తున్నాం.